హలో ఎవరివన్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు కృపలో మీరందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. దేవుడిచ్చు గొప్ప వాగ్దానం అనేటువంటి దేవుని వాక్యం ద్వారా ప్రతిరోజు మీరు బలపడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పి మిమ్మల్ని బలపరచాలని ఇష్టపడుతున్నాను. ఒక ధనవంతుడు తన కారు చెడిపోవటం ద్వారా ఒక గ్రామంలో మరి అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. ఆ రాత్రి తనకు ఆకలి వేయటంతో ఒక గృహానికి వెళ్ళి తలుపు తట్టినప్పుడు ఆ వ్యక్తి తలుపు తీసి మరి అతనికి భోజనం పెట్టమని అడిగినప్పుడు భోజనం పెడతారు. కానీ ఆ రాత్రి ఆ వ్యక్తి గ్రహించింది ఏంటంటే, ఆ ధనవంతుడు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పేదవారని గ్రహించి మరుసటి రోజు తన ఇంటికి వెళ్ళేసి ఆ ఊరి ప్రజలందరికీ కూడా మరి తినటానికి ధాన్యాన్ని ప్రతి నెల కూడా పంపిస్తూ ఆ విధంగా ఆ వ్యక్తి పోషిస్తూ ఉన్నాడనమాట. మరొకసారి ఆ యొక్క ధనవంతుడు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి చూసినప్పుడు ఏ గృహానికైతే మొదట వెళ్ళాడో ఆ గృహానికి వెళ్ళినప్పుడు ఆ గృహం మొదట తనకు భోజనం పెట్టిన వ్యక్తి చనిపోతాడు, తన కుమారుడు ఉంటాడు. అయితే తన కుమారుడు పిలిచి భోజనం పెట్టలేదు కానీ పక్కింటికి వెళ్ళు అని చెప్తాడనమాట. అలాగే పక్కింటికి వెళ్ళి అడిగినప్పుడు కూడా పక్కింటి వారు కూడా భోజనం పెట్టకుండా అలాగా చాలామంది నిరాకరిస్తారు. అప్పుడు ఆయన అనుకుంటారు, అంటే ఈ ఊరికి చేసినటువంటి మేలు వీళ్ళు మరిచిపోయి మరి కృతజ్ఞతాహీనులుగా ఇలా ఉంటూ ఉన్నారు భోజనం పెట్టకుండా అనుకొని చాలా బాధతో తన ఇంటికి వెళ్ళిపోతాడనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉచితంగా ఆహారం వస్తున్నందుకు వారు ఏం చేశారు? సోమరులుగా తయారయ్యారు. అలాగే ఇతరులకు కూడా పెట్టలేకుండా కృతజ్ఞత లేని వారుగా వారు జీవిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్టోరీలో నుండి మనం చాలాసార్లు కూడా మన ఆశీర్వాదాలు పోవటానికి గల కారణం ఏంటంటే, దేవుడు చేసిన మేలులను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాం. అందుకనే మన కొన్నిసార్లు మన ఆశీర్వాదాలు ఆగిపోతూ అక్కడే నిలిచిపోతున్నాయి. కాబట్టి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు 105:1 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామం ప్రకటన చేయడి అంటుంది. ప్రతి విషయంలో కూడా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.